మీరు నమ్ముతారు లేదో మా ఇంట్లో అన్నం మళ్ళీ వేసుకోనని చెప్పను సార్ నేను. ఆ, అంటే నాకెందుకో మళ్ళీ వడ్డించుకోండి అన్నది ఫార్మాలిటీకే వస్తది. ఏమనుకుంటారా అది బాగోదేమో ఎగ్జాక్ట్లీ అవును. అంతే కానీ ఐ రియల్లీ డోంట్ వాంట్ దెమ్ టు హ్యావ్ ఇట్. ఓ ఎందుకనంటే తిన్నదే సరిపెట్టుకోవాలి, అది మళ్ళీ వెళ్ళకూడదు. అంటే మీ చుట్టాలందరూ చూస్తారు ఈ ఎపిసోడ్, చూడండి. చూస్తున్నారండి, వాళ్ళకి తెలుసు కూడా ఆల్రెడీ. అవునా? దీని ఇంటికి వెళ్తే అందరూ అంటే మా ఇంటికి వచ్చిన ఎవరైనా వెయిట్ లాస్ అయిపోయి హెల్దీగా అయిపోయి వెళ్ళాల్సింది బయటికి. తప్ప ఓకే. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ప్రేమతో అంటే ఒక Correct. హాస్పిటాలిటీని చూపించడం గురించి, అంటే వేరే ఉద్దేశాలు ఉండవు. అంటే అంతే అరే కదా, తినండి, కడుపు నిండా తినాలి. కడుపు నిండా తినాలి అవును. అనేసి వాళ్ళు వడ్డిస్తారు. అంతే కదా, కానీ అది మనకే అడ్వర్స్ ఎఫెక్ట్ గా అవుతుంది. ఎగ్జాక్ట్లీ అవును. సో మనం మన ఇంటికి వచ్చినా సరే కావాలంటే కొంచెం చికెన్ మటన్ ఏమైనా ఉంటే అది ఎక్స్ట్రాగా వడ్డించండి, కూరలు ఎక్కువ వేసేయండి, అన్నానికి వెళ్ళకండి. మీరు ఎవరింట్లో తిన్నా మీ ఇంట్లో గెస్ట్ వచ్చినా అంటే గెస్ట్లను తిట్టుకుంటారు ఇప్పుడు నన్ను. అందుకే ఇది ఓకే. వడ్డించడం లేదు, ఎవరికి వడ్డించమని కూడా చెప్పటం లేదు అని అనుకుంటారు. ఇప్పుడు ఇక నుంచి మారు వేసుకోండి అని ఎవరు మీరు చెప్పొద్దు మీ బంధువులకి, మీరు కూడా వేసుకోవద్దు. అంతే, రైట్. తిట్టుకోనండి కానీ పర్లేదండి, బాగుపడతారుగా. అంతే. అంటే బలవంతంగా అన్నం వడ్డించకుండా అన్నం కొంతమంది చాలా బలవంతం చేస్తారండి. అసలు అంటే ఇంకా తినకుండా ఐ హావ్ ఫేస్ దట్ సిచ్యువేషన్ అండి. ఏమని అంటే మీరు డైటింగ్ చేస్తున్నారా, ఎందుకు వేసుకోవటం లేదా, చిక్కిపోతారా అని వాళ్ళ అడ్వైజులు ఉచిత సలహాలు కూడా ఇస్తారు దాంతో పాటు. ఇంకా కొంచెం లావెక్కాలి అనేసి. సో మీరు మీ ఆకలి అన్నది మీకు తెలుస్తుంది, బలవంతం పెట్టకండి. డోంట్ ఫోర్స్ పీపుల్ టు ఈట్ అన్నెసెసర్లీ. అంటే మీకు ప్రేమగా మీరు వడ్డించవచ్చు, కానీ మనం హెల్త్ గురించి కూడా కొంచెం ఆలోచించాలి. అది సూపర్ అండి. రైట్. ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళు మేడం ప్రోటీన్ డబ్బాలు తినేస్తూ ఉంటారు ఫుల్గా. ఇది కిడ్నీలు లివర్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా మేడం? జనరల్గా ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ వే ప్రోటీన్, వే ప్రోటీన్ అన్నది మిల్క్ యొక్క సోర్సేనండి. మిల్క్ నుంచి డిరైవ్ ఇదే. సో మిల్క్ లో కేసిన్ ఉంటుంది, వే ఉంటుంది. వే అన్నది ఒక మిల్క్ నుంచి డిరైవ్డ్ ప్రోటీన్ సోర్సే. దాని వల్ల పెద్ద ప్రమాదం ఏమి ఉండదు. అంటే ఒక హెల్దీ ఇండివిజువల్ కిడ్నీ లివర్ మీద బాగానే ఉన్న వాళ్ళకి ఏమి కాదండి. సో ఇప్పుడు మితిమీరితే అంటే చేయాల్సిన దానికన్నా ఎక్స్ట్రా చేస్తే అది ఎవరికైనా ప్రమాదం. అండ్ మీరు తీసుకున్నప్పుడు మీ కిడ్నీస్ ఆ స్టేట్ లో ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. అంటే మీ ఫిల్టరేషన్ రేట్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది అన్నది చూసుకొని మీరు చేసుకోవాలి. అంటే దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. వే ప్రోటీన్ వల్ల ఏం ప్రమాదం ఏం లేదండి. హెల్దీ ఇండివిజువల్ వేర్ దర్ కిడ్నీస్ అండ్ లివర్ ఆర్ ఫంక్షనింగ్ అబ్సల్యూట్లీ నార్మల్, దే కెన్ ఈజీలీ డైజెస్ట్. ఇప్పుడు వే ఎవరు అవాయిడ్ చేయాలంటే పడని వాళ్ళు ఉంటారు, లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు, సివియర్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వేలో అంత లేకపోయినా వాళ్ళకి పడనప్పుడు మీరు తీసుకోకూడదు. యూ షుడ్ ఆఫర్ ప్లాంట్ బేస్డ్, ప్లాంట్ ప్రోటీన్ ఆప్ట్ చేసుకోవాలి. సో వే ప్రోటీన్ దగ్గరికి వెళ్ళకూడదు మీకు పడకపోతే. జనరల్లీ జనాలు తెలియక పడకపోయినా ఇది ప్రోటీన్ కదా మనకి ఇంపార్టెంట్ అనుకొని తీసేసుకుంటారు. ఇదేమవుతుందంటే మీకు జనరల్ గా మీకు పడని వస్తువు తీసుకుంటే బాడీ ఎలా బిహేవ్ చేస్తుందంటే, ఒక క్లాస్ లో 10 మంది పిల్లలు ఉన్నారండి, అందులో ఒక అల్లరి పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఆ క్లాస్ టీచర్ టైం అంతా అల్లరి పిల్లోడిని సెట్ చేయడంలోకి పోతుంది. సేమ్ మీరు ఒక పడని వస్తువు బాడీకి ఇస్తే ఎంతసేపు ఆ బాడీ దానితో వేగులాట చేసేటప్పుడు అయిపోతుంది, కానీ మిగతా ఇచ్చిన న్యూట్రియంట్స్ మీద ఫోకస్ దానికి వెళ్ళదు. సో అందుకే మీకు ఏది పడుతుందా లేదా అన్నది చూసుకొని చేయండి. ఇంకోటి ప్రాబ్లం ఈ ప్రోటీన్ డబ్బాల వల్ల ప్రాబ్లం కాదండి, క్వాలిటీ వల్ల. క్వాలిటీ ఇంటేక్ ఎంత తీసుకుంటున్నారు, మీకు తగ్గట్టుగా తీసుకుంటున్నారా, ఓవర్ డూ చేస్తున్నారా, థర్డ్ పార్టీ టెస్టెడా లేదా, అవి ఏది పడితే నాసిరకంవి ఆఫ్ చేసుకున్నా. ఇంకోటి ఈ వే ప్రోటీన్ తో పాటు చాలా మంది స్టెరాయిడ్స్ లాంటివి ఇవి వేరేవి పెర్ఫార్మెన్స్ ఎన్హాన్సర్స్ అవన్నీ తీసుకుంటారు. ఇవి లివర్ మీద లోడ్. మళ్ళీ అంటే వే ప్రోటీన్ డైరెక్ట్ గా మీకు లోడ్ కాదు. దీంతో పాటు ఇవన్నీ తీసుకోవడం వల్ల మీకు కిడ్నీ లివర్ రెండు ఇఫ్ దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. ఒక హెల్దీ ఇండివిజువల్ అయితే ఏం బాడీ బయటకు తీసేస్తుంది. మీ బాడీకి అది తీసే పరిస్థితి లేదు. మీ లివర్ అండ్ కిడ్నీ అన్న హెల్త్ అన్నది అంతగా ప్రాపర్గా లేనప్పుడు మీకు ఖచ్చితంగా దీనివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా
ఉంటుంది. ఆ వే తీసుకోవడం వల్ల ఉపయోగం కన్నా దానివల్ల నష్టాలు నష్టాలే ఎక్కువ ఎక్కువ అవుతాయి. జరుగుతాయి. అండ్ ఎవరు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మీ యాక్టివిటీ లెవెల్ బట్టి కూడా ఉంటుంది. ఓకే. అంటే మీరు ఏదో ఒక గంట జిమ్లో చేస్తున్నారనేసి మీరు తీసుకునే అవసరం లేదు. అండ్ కొన్ని కేసెస్లో ఏంటంటే వాళ్ళకి ప్రోటీన్ అన్నది డైజెస్ట్ కాదు, డైజెస్టివ్ ఇష్యూస్ ఉండడం వల్ల అలాంటి కేసెస్లో కూడా మీరు వే కాకుండా వేరే సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ తీసుకోవాలి. ఓకే. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ అండి. అంటే రైట్. గుడ్డిగా ఏది తీసుకోకూడదు. తీసుకోకూడదు. ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఏం తీసుకుంటున్నారు, ఎంత తీసుకోవాలన్నది చూసి తీసుకోవాలి. మీ సో బాడీ బెటర్ ఏంటంటే డైటీషియన్ ని సంప్రదించడం అనేది చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ. అవును. ఓ మై గాడ్. సో ప్రతి దానికి డైటీషియన్ పర్మిషన్ తోనే చేయాలి. మీరు తిన్నా కూడా, మనం ఏం తింటున్నా కూడా పర్మిషన్ తో తినడం అనేది బెటర్. అవును. అంటే మీ మీ ఒంటికి తగ్గట్టుగా. సీరియస్ గా. అవును. అంటే తినడానికి ఏదైనా తినేయచ్చండి, బతికేస్తారు. కానీ బతకడం ముఖ్యం కాదు కదా, ఆరోగ్యంగా బతకడం ఇంపార్టెంట్. ఇప్పుడు లైఫ్ స్పాన్, థ్యాంక్స్ టు ద మోడర్న్ మెడిసిన్, లైఫ్ స్పాన్ అనేది పెరిగిపోయింది. కానీ ఎలా పెరిగింది? క్రోనిక్ ఇష్యూస్, నష్టాలతో, బాధలతో, దుఃఖంతో. 30 సంవత్సరాల నుంచే మొదలైపోతున్నాయి అన్ని క్రోనిక్ ఇష్యూస్. మీరు 70 దాకా 80 దాకా బతికినా ఏం లాభం? సగం పైన లైఫ్ అంతా మీకు రోగాల్లోనే పోయింది. బ్రేక్ఫాస్ట్ తిన్నట్టు మెడిసిన్ తింటున్నారు, అంత భయంకరంగా ఉంది. రైట్. అండ్ ఇంకొకటి మేడం, హై బీపీ ఉన్న వాళ్ళు సాల్ట్ తినొద్దు అంటారు. మరి బ్రెయిన్ ఫంక్షనింగ్ కి సాల్ట్ చాలా ఇంపార్టెంట్ కదా, ఎట్లా? హై బీపీకి అంటే సాల్ట్, ఈ ఎలక్ట్రోలైట్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. బ్రెయిన్ ఫంక్షన్ కానీ, ఈ న్యూరో ట్రాన్స్మిషన్ కానీ, వీటిలన్నిటికీ సాల్ట్, పొటాషియం, క్లోరైడ్ ఇవన్నీ ఇంపార్టెంట్. ఫస్ట్ హై బీపీ ఎందుకు వచ్చిందన్న చూడాలి. రైట్. అంటే బీపీ ఎందుకు రెగ్యులేట్ కావటం లేదు? జనరల్గా బీపీని రెగ్యులేట్ చేసేది కిడ్నీస్ యాక్చువల్గా. హార్ట్ అన్నది పంప్ మజల్ ఒక మోటార్ లాంటిదే. ఓకే. సో జనరల్గా మనం ఏమనుకుంటున్నామంటే బీపీ అనగానే హార్ట్తో కోరిలేట్ చేసుకుంటాము. అలా కాదు, కిడ్నీస్ బీపీ మేనేజ్ చేస్తాయి. సో మీ కిడ్నీ ఫంక్షనింగ్ ఎంత బెటర్గా ఉంటే మీ బీపీ మేనేజ్మెంట్ అన్నది అలా ఉంటుంది. సో ఇఫ్ యూఆర్ ఓవర్లోడింగ్ ద కిడ్నీస్, అప్పుడు మీ బీపీ మేనేజ్మెంట్ ఖచ్చితంగా దెబ్బతింటుంది. సో రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ సాల్ట్, యూ చెక్ ద ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి మీ బాడీలో. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఇన్ఫ్లమేషన్. సో బీపీకి సాల్ట్ మొత్తానికి తగ్గించే అవసరం లేదండి. సాల్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ మన బాడీ ఫంక్షనింగ్కి. మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కనుక అయితే, సోడియం తగ్గిపోతే ఇంకా వీక్నెస్ అన్నది, మీ కాగ్నిటివ్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మీ హాలోసినేషన్స్ రావడం ఇవన్నీ ఉంటుంది. సో ఈ ఎలక్ట్రోలైట్స్ అన్నవి, సోడియం, పొటాషియం, క్లోరైడ్ అన్నవి ప్రాపర్గా ఉండాలి. సో గుడ్డిగా మీరు సాల్ట్ తగ్గించకూడదు. ముందు నుంచే సాల్ట్ అన్న ఇంటేక్ అన్నది ప్రాపర్గా క్యాలిబ్రేట్ చేసుకోవాలి. అండ్ హైడ్రేషన్ ప్రాపర్గా పెట్టుకోవాలి. హైడ్రేషన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, మీరు ఫుడ్లో తీసుకునే సాల్ట్ కన్నా మీకు తెలియక సాల్ట్ అన్నది చాలా రకాలుగా వెళ్తూ ఉండొచ్చు. మీకు ఉప్పులో, మీరు కూరలో వేసుకునే ఉప్పు కన్నా మీరు వేరే తిండ్ల వల్ల తీసుకునే ఉప్పు ఎక్కువైపోవచ్చు. ప్రాసెస్డ్ ఫుడ్స్ లో విపరీతమైన సాల్ట్ ఉంటుంది. అవి కట్ డౌన్ చేసుకోవాలి.